ఉగాదికి ముందు ఈ పనులు చేయడం వల్ల దురదృష్టం వెంటాడుతోందని పెద్దలు ముందు చూపుతో హెచ్చరిస్తున్నారు. ఉగాదికి ముందు రోజు ఇంటిని శుభ్రం చేయడం మంచిది. కాని ఆ రోజు సాయంత్రం చీపురు పట్టి ఓడవకూడదని చెబుతారు. దీని వెనుక బలమైన నమ్మకం ఉందని వివరిస్తున్నారు. అదేమిటంటే, సాయంత్రం శుభ్రం చేయడం వల్ల ఇంట్లోకి వచ్చే సంపద బయటకు పోతుందని అంటున్నారు. అలాగే ఉగాది రోజును శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఆ ముందు రోజు రాత్రి గొడవలు, వాగ్వాదాలు చేయడం లాంటివి చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ఇది కుటుంబంలో అశాంతిని తెస్తుందని, ఏడాది పొడవునా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఉగాదికి ముందు రోజు రుణాలు తీసుకోవడం లేదా ఇతరులకు నగదు అప్పు ఇవ్వడం కూడా చేయకూడదని సూచిస్తున్నారు. ఈ పని నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని వివరిస్తున్నారు. అదే విధంగా ఇంట్లోని పాత వస్తువులను ఉగాది ముందు రోజు తొలగించడం మంచిదే కాని ఆ రోజు ఉదయం వాటిని విసిరేయడం లేదా కాల్చడం వంటివి చేయరాదని చెబుతున్నారు. ఇది ఇంటి సంపదను నాశనం చేసినట్లు భావిస్తారంటున్నారు. ఉగాదికి ముందు రోజు మాంసాహారం తినడం లేదా మద్యం సేవించడం మానుకోవాలి. అలాగే ఉగాది రోజుకు ముందు జుట్టు కత్తిరించడం లేదా గోళ్లు కత్తిరించడం కూడా చేయరాదని పలువురు నమ్ముతారు. ఇది శుభశక్తిని తగ్గిస్తుందని వారి పేర్కొంటున్నారు. ఉగాది పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త సంవత్సరాన్ని ఆరంభించడం ప్రధాన ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో ఈ సూచనలు పాటిస్తే దురదృష్టం దూరమవుతుందని, సుఖసంతోషాలు దరి చేరతాయని పెద్దలు చెబుతున్నారు.